దాదాపు 25 సంవత్సరాల క్రితం కూడా ఉన్నటువంటి సమస్యలే మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత, అంటే నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్న సమస్యలే మళ్ళీ ఇప్పుడు కూడా అదే సమస్యల కింద ప్రస్తావించి వాటికి సొల్యూషన్ వెతకడం అనేది ఒక జనరేషన్ అయిపోతుంది. అయినా కానీ సమస్యలు అట్లా ఉండిపోయిన దానికి ఒక నిదర్శనం. అయితే 23 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో యువకులుగా ఉండి సమస్యలు ప్రజలకి సంబంధించినటువంటి ప్రజా వ్యవస్థలో అవసరమైనటువంటి మార్పుల కోసం ఎటువంటి పరిష్కారాలు అందించాలని ఒక ఈమెయిల్ సెల్ లాంటి దాన్ని రన్ చేసినప్పుడు అప్పట్లో నేను కూడా ఒక ప్రతిపాదన చేశాను. అది ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి సమస్యకి ఏంటంటే రోగులకి వైద్యులకి ఖర్చుల మధ్యలో బ్యాలెన్స్ లేకపోవడం వలన చాలామంది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఆరోగ్యం పాడైతే ఆస్తులు అమ్ముకోవాలి అనే పరిస్థితి అప్పుడు ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది మన దేశంలో అసలు ఆ రోజుల్లో అసలు ఎవరికి అవగాహన లేదు. ఆ పరిస్థితుల్లో నేను ఒక నోట్స్ ఒకటి పుటప్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీగా అంటే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, దాని ప్రిన్సిపల్స్ ఏంటి అనే దాని మీద నేను అప్పట్లో నోట్స్ ఇచ్చినప్పుడు అది ప్రవేశపెడతాకి ప్రభుత్వం చేసినప్పుడు అది ఫస్ట్ ఒక సొల్యూషన్ అది ఏది బ్యాలెన్సింగ్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఎక్స్పెండిచర్. దానికి తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు అది పలు విధాలుగా దుర్వినియోగం జరుగుతుంది. ప్రభుత్వమే తన ఫండింగ్ ఇచ్చి చేస్తూ వస్తుంది. ఈ రకంగా అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ పలు విధాలుగా ఉపయోగపడుతుంది, దుర్వినియోగం అవుతుంది అనేది మన కళ్ళ ముందు ఉన్నటువంటి నిజం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, అంటే ఇప్పుడు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వైద్యులు వాళ్ళ వృత్తి వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ తయారు చేసుకోవడం కానీ, వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ, ప్రాసెస్ ప్రొసీజర్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ అన్ని వైపుల ఆ రీసెర్చ్ చేయటం, అలాగే వాటిలో పరిశోధన తర్వాత వచ్చేటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వాటి మీద బేస్ చేసుకుని ఎక్స్పర్ట్స్కి గౌరవం ఇచ్చుకోవడం, ఆ గౌరవం ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం రావడం అనేది ఈ స్ట్రీమ్ ఆఫ్ ఏదైతే అభివృద్ధి ఉందో, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అభివృద్ధి, ఆ స్ట్రీమ్ ఆఫ్ అభివృద్ధి ఏదైతే అవసరమో దేశానికి, దాన్ని ప్రభుత్వ రంగంలో చేరినటువంటి అసమర్థులు అధికారంతో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ని డెవలప్ అవనివ్వకుండా అధికారంతో అణగదొక్కుతున్నారు. దీనివల్ల ఏంటంటే అనేక రకాల సమస్యలు అన్ని రంగాల్లోనూ ఏర్పడుతుంది మన దేశంలో. అందులో ఈ వైద్య రంగం కూడా ఇదొకటి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా చూడండి, ప్రభుత్వంలో వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు పెట్టారు లేదా గవర్నమెంట్ కాలేజీలు పెడుతున్నాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఏంటయ్యా అంటే ప్రభుత్వ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలు పెడతాం వల్ల మెడికల్ సర్వీసెస్ పెరుగుతాయి అని అనేది అతనికి ఉన్నటువంటి అవగాహన అనేది ప్రాథమికంగా కనపడుతుంది. ఈవెన్ మన రమేష్ గారు కూడా ప్రొఫెసర్స్ లేకుండా అయిపోతున్నారు కాలేజీలు పెరిగిపోవడం వల్ల అనేది ఉంది. అదే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కాలేజీలు పెడుతుంటే కానీ వాళ్ళే అభివృద్ధి చేసి రీసెర్చ్లు చేసి, ఇప్పుడు మన దేశంలో చేసేటటువంటి విద్య మొత్తం కూడా విదేశీ రీసెర్చ్ మీద ఆధారపడినటువంటి విద్యనే మనం నేర్చుకుంటున్నాం. అందుచేత ఏ రంగంలో చూసుకున్నా కానీ, ముఖ్యంగా ఈ వైద్య రంగమే కాదు ఏ రంగంలో చూసుకున్నా కానీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి అధికారం దొరకనందువలన వాళ్ళు ఏంటంటే మనం ఇలాంటి ప్రపోజల్స్ పెట్టడమే కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తర్వాత వీటిని ఆధారంగా చేసుకొని వీటిల్లో ఏదన్నా మనకి పొలిటికల్ మైలేజ్ తెచ్చే ఏమన్నా ఉన్నాయా అని ఎత్తుక్కొని వాటిల్ని ప్రజల మీదకి వాడుకొని పొలిటికల్ మైలేజ్ తెచ్చుకొని మళ్ళీ అధికారం తెచ్చుకునే విధంగా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఇందాక మనం అనుకున్నట్టుగా టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ మరొకటి కానీ ప్రజలకు అవసరమైనటువంటి విషయాల మీద వాళ్ళ దగ్గర నుంచి పీపుల్ రిప్రజెంటేటివ్స్గా వెళ్తున్నటువంటి ఎవరూ కూడా వాళ్ళ సొంత మేనిఫెస్టోలను వాళ్ళు తయారు చేసి ప్రజలకు మేము ఇది చేయగలము అని చెప్పగలిగే పరిస్థితులు వాళ్ళు లేరు. వాళ్ళ పార్టీ ఏదైతే నిర్దేశిస్తుందో వాటిని చెప్పుకుంటూ తిరగడానికే వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే ప్రజాప్రతినిధులు. అందుకని నేను ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ అని అంటే పొలిటికల్ పార్టీస్ కాదండి, అవన్నీ కూడా పొలిటికల్ కార్పొరేట్స్.
ఎందుకంటే పైనుంచి ఒకళ్ళు నిర్దేశిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా దాని ప్రకారం పోతా ఉంటారు. అదే వ్యాపారం, ఒక విధంగా ఏంటంటే పొలిటికల్ వ్యాపారం అది. దాంతో ఏమవుతుంది, అధికారం డబ్బు చుట్టూ డబ్బు పెట్టి అధికారం కొనుక్కున్న తర్వాత డబ్బు ఏ రంగంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే మన దగ్గరికి చేరే విధంగా ఉండే రకంగానే ప్రభుత్వాలు పాలసీలు చేసుకుంటూ వెళ్ళడం వలన ఆరోగ్య రంగంతో పాటు అన్ని రంగాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇవాళ మీరు చూసుకుంటే సార్ సిపిఎం ఆయన మాట్లాడేటప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం రెండు చట్టాలు ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్ మీద చేసినాయి. ఆ కేంద్ర చట్టాలు రెండింటి కూడా తొంగలో దొక్కేశారు. మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ అన్నింటిలో కానీ బ్యూరోక్రాట్లు అందరూ కూడా అన్నారు. మనం ఇప్పుడు చూస్తే చట్టం అనేది మనం మాట్లాడేటప్పుడు రమేష్ గారు కూడా క్లియర్ కట్గా చెప్తున్నది ఏంటంటే, ప్రతి రాష్ట్రం కేరళలో ఆరోగ్య చట్టం బాగుంది, ఆరోగ్య సర్వీసెస్ బాగున్నాయి, తమిళనాడులో బాగున్నాయి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకని చెప్పని చట్టం చేయలేకపోతుంది? రాష్ట్రాల స్థాయిలో విభజించుకొని రాష్ట్రాలు చట్టాలు ఎందుకు చేసుకోగలుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం మొత్తం 147 కోట్ల మందికి అన్వయించే విధంగా ఒక చట్టం చేసి వాటిని సబ్సెక్ట్స్ కింద రాష్ట్రాలు అడాప్ట్ చేసుకునే విధంగా పార్లమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? ఇది ఆ విధానం పూర్తిగా అసలు రేషన్లో నెమ్మదిగా తరిగిపోతుంది. అది కనపడకుండా పోతుంది. ఆ విధానం ఏది దేశం మొత్తానికి ఒక చట్టం తీసుకురావాలి అనేటటువంటి విధానం తరిగిపోతుంది. దాంతో ఇప్పుడు నిన్నగాక మొన్న అరకొరి తెలివితో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూ చట్టం భూ హక్కు చట్టం అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చట్టం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని మనం పాటిస్తున్నాం ఇవాళ వరకు భూ హక్కు. అదేవిధంగా ఈ వైద్యం కూడా అలాంటిదే. మొత్తం 147 కోట్ల మందికి దేశంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళ పరిస్థితులకు సంబంధించినటువంటి ప్రదేశంలో వాళ్ళకున్న హక్కు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు వాటికి స్థానికంగా ఉన్న చోట్ల ఎలాంటి పరిస్థితులకి మనం అన్వయించుకోవాలనేది చూడాల్సింది పోయి, ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రం చట్టం చేసుకుంటా ఒక రాష్ట్ర చట్టం రెండో రాష్ట్రంతో మిళితం అవ్వకుండా ఇప్పుడు ఏమవుతుంది, మనం సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతున్నామే కానీ సిటిజన్స్ ఆఫ్ నేషన్ అవ్వట్లేదు. ఇలా లేకుండా పోతుంది. ఇది ఈ విధంగా ఏంటంటే మన దేశంలో రాష్ట్ర అధికారంలో చేరినటువంటి వాళ్ళు అధికారమే పరమావధిగా, డబ్బు చేసుకోవడమే పరమావధిగా, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వాళ్ళ ఆస్తులు పని చేసుకోవడానికి పరమావధిగా పనిచేస్తుండటం వల్ల ఇటువంటి చట్టాలు మనం తీసుకురావడానికి ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి వాళ్ళు ప్రతిపాదనలు పంపించినా కానీ ఇవి పుట్టదాగలైపోతున్నాయి. ఇప్పుడు దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మన రమేష్ గారు చాలాసేపు మాట్లాడారు. ఆయన అసలు స్వతహాగా విద్య నేర్చుకున్నది మెడిసిన్ మీద, కానీ ఆయన ఏమయ్యారు, ఐఏఎస్ వైపు చెప్పారు. అంటే ఏంటి, మనము ఐఏఎస్ని గౌరవంగా చూస్తున్నామే కానీ ఆయన ఎంబీబీఎస్లోనే ఆయన పైకి రీసెర్చ్ చేసి ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆయనకంటూ ఒక అంతర్జాతీయంగా జాతీయంగా స్పెషాలిటీ నేర్చుకునే అవకాశం ఆ వాతావరణం మన దేశంలో లేకుండా చేయడం వలన చాలామంది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, చిన్నప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్టివ్స్ మారిపోయి ఎటువైపు మనకి బలం ఉంటుందనే పరిస్థితి వైపుకి అందరూ మళ్ళీపోతున్నారు. ఇప్పుడు ఏదైనా సరే చట్టం చేయడం వలన మనం అభివృద్ధి సాధిస్తామా అంటే అది కొంచెం నమ్మదగిన విషయం. ఎందుకంటే రైతులు కూడా అడుగుతారు ఏమని, మాకు మద్దతు ధర కావాలంటారు, చట్టం చేయండి అంటారు. చట్టం అంటే ఏంటి, ఒక రకంగా గన్ను పెట్టి కొనేవాడిని కొనిపించగలమా? వాడి దగ్గర డబ్బు లేకపోతే. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు సమతుల్యతని తయారు చేయగలిగేటువంటి వ్యవస్థలు సమతుల్యతని ఆ స్పెసిఫిక్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో తయారు చేసుకుంటూ వెళ్ళాలి. కాస్ట్ అండ్ అఫోర్డబిలిటీ, ఒక పక్కన కాస్ట్ ఉంటుంది, రెండో పక్కన అఫోర్డబిలిటీ ఉంటుంది. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అనేది సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వేరియస్ స్ట్రీమ్స్, ఒక డాక్టర్సే కాదు, వైద్య సేవల్లో అనేక రంగాలు అనేక సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. కానీ మన దేశంలో అన్ని సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎవల్యూషన్ మన దేశంలో చాలా స్లోగా జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, ప్రతి దాంట్లోనూ గవర్నమెంటే నిర్ణయించాలి అని తప్ప విడిగా అధ్యయనాలు చేసి అధ్యయనం మీద సంబంధించినటువంటి రూల్స్ బ్యాలెన్స్డ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అవి డెవలప్ అవ్వట్లేదు. ఈవెన్ అమెరికాలో కూడా మీరు ఒక చట్టం రావాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. అది ఓన్లీ బై కాన్సెప్చువల్ వైజ్ ఇట్ గెట్స్ ఫార్మ్డ్ అట్ వన్ స్టేజ్ ఆఫ్ పాలసీ మేకింగ్. బట్ అది మొత్తం ఎవాల్వ్ అయ్యి
వేరియస్ వేస్లో వాటిని స్టడీ చేసి వేరియస్ ఆర్గనైజేషన్స్ వాటి మీద ఇన్పుట్స్ ఇచ్చి అవన్నీ కూడా ఒక వ్యవస్థ నిర్మించడానికి దాదాపు 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ల పాటు ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అందిస్తుంది. ఆ తర్వాతే వాటిల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని ఉంటుందే కానీ ఇక్కడ మన దేశంకి వచ్చేసరికి చట్టం తయారవ్వగానే శిక్ష మొదలైపోతుంది. ఇక డాక్టర్ల మీద కూడా ఈ మధ్యకాలంలో మీ డాక్టర్ల మీద కూడా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంటేషన్ మెయింటెనెన్స్ వీటన్నిటి మీద చట్టాలు వచ్చేసి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు ఈ డాక్యుమెంటేషన్ మీద ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటి అన్నీ కూడా ఏంటంటే రావడానికి కారణం ఏంటి అంటే మనుషుల్ని బలహీనపరిచి వాళ్ళ మీద మనం ఎలా పెత్తనం చేయొచ్చు, మనం ఎలా వాళ్ళ మీద అధికారం చెలాయించవచ్చు అనేటటువంటి పరిస్థితులు ఈ అజ్ఞానులు అనే వాళ్ళకి అధికారం దొరకడం వల్ల జరుగుతుంది. సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ కన్నా అంటే ప్రజాస్వామ్యం కన్నా ముఠాస్వామ్యం పెత్తందారీ వ్యవస్థ ఇంకా మనకు అధికారంలోకి రావడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఈ చట్టంలో ఉన్నటువంటి అనేక రకాల విషయాలు ఆయన ప్రివెంటివ్ కేరు క్యూరేటివ్ కేర్కి సంబంధించి మీరు చాలా కష్టపడి ఒక నిజంగానే ఇలాంటి నేను చాలా ప్రిపేర్ చేయడం నాతో పాటు చాలా మంది కలిసి ప్రిపేర్ చేసి చాలా ఉన్నాయి. అందరూ మీరు ఈ రోజున సార్ ఏదైతే మీ మీద కామెంట్ చేశారో ఇలాంటి కామెంట్స్ నేను చాలాసార్లు ఉన్నాను. కానీ మీరేం చేశారంటే ఇవన్నీ కూడా అధ్యయనాల పార్ట్లో అయ్యి మనకి గవర్నమెంట్ నుంచి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వైపు మీకు ఒక అవకాశం ఇచ్చి అధ్యయనం చేసి ఏం కావాలి ప్రజలకి వాటిని మీరు ప్రిపేర్ చేయండి. ఈ ప్రాసెస్ గవర్నమెంట్ నడిపించాలి. కానీ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఈ ప్రాసెస్లో ఉండట్లేదు. గవర్నమెంట్ ఎంతసేపటికి ఏంటంటే నాకు నెక్స్ట్ అధికారం ఎప్పుడు ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ రాష్ట్ర 6 months నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు కూడా జరుగుతుంది, రాబోయే 30 daysలోనే అదే జరుగుతుంది. పొద్దున్న లేచిన తర్వాత పేపర్లో అదే పబ్లిష్ అవుతుంది, అదే చదువుకుంటున్నారు ప్రజలు. ఇదే ప్రాసెస్లో మరొకటి లేదనేటటువంటి డైవర్షన్ అవ్వనటువంటి పరిస్థితి. దీంట్లో అందరం కూడా కొట్టుకెళ్ళిపోతున్నాం, ఒక మురుగులో కొట్టుకెళ్ళిపోతున్నాం. మేము కూడా మా మేనిఫెస్టోలో అనేక రకాల పాలసీలు మేము తయారు చేశాము. ఇంకా మా మేనిఫెస్టో కూడా రాతి మీద రాసిందే కాదు, అది ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబులే మన రాజ్యాంగం లాగా. మేము ఏదైతే మనకు అవసరమో వాటిల్ని ప్రజలకి అందుబాటులో తేవడం కోసం మా మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మా మేనిఫెస్టోలో మొట్టమొదటిది ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆవిష్కర్తలు ఆవిష్కరణలకు ప్రజా ప్రయోజన రంగాలలో మొదటి ప్రాధాన్యత కలిగించడం అనేది మా మేనిఫెస్టోలో మొదటి అంశం. వాళ్లతోనే జరుగుతాయి. ఇప్పట్లాగా కాంట్రాక్ట్లు గవర్నమెంట్ పిలిస్తే ఎవడో కాంట్రాక్టర్ వచ్చి ఇంకొక సబ్జెక్ట్ ఎవడో ఒకరిని పట్టుకొచ్చి వర్క్ చేసి వెళ్ళిపోవటం కాదు. మాకు అధికారం అంటే మేము కొత్త పార్టీ కొత్తగా వచ్చాం, అయినా కానీ మేము చాలా క్లారిటీతో మాకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా క్లియర్గా ఉన్నాయి. మా ఫ్యూచరిస్టిక్ విజన్ ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లోని సామర్థ్యాన్ని బయటికి తీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చడం అనేది మాకున్నటువంటి ప్రధాన మేనిఫెస్టోలోని ప్రధాన ముఖ్య నెంబర్ 1 పాయింట్. ఇది చెప్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.